మూవీ మీద ఇష్టం పెట్టి తీస్తే టాలీవుడ్ లో హిట్ కొడతారు, కానీ ఆయన కష్టం పెట్టి తీశాడు, బాక్స్ ఆఫీస్ లో బద్దలు కొడతాడు. నిజంగా ఆయన చాలా బాగా యాక్ట్ చేశాడు బ్రో. కష్టాన్ని ఓర్చుకున్నాడు, కళను నేర్చుకున్నాడు, ఎప్పుడు సక్సెస్ అవుతాడు. పక్కాగా హీరో సక్సెస్ అవుతారు. అంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేశానని కాదు, కానీ ఎంత కష్టపడ్డారు బ్రో. ఆ డాన్సులు చూసారా? శ్రీలీలగా డాన్స్ ఎవరైనా మ్యాచ్ చేయగలిగారా? సూపర్ ఎరగదీశాడు నిజంగా. జూనియర్ అని సినిమా పెట్టుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ని గుర్తు చేశారు బ్రో. నిజంగా బ్రో బ్రో లవ్ అంటారు ప్యారు నిజంగా దింపేశాడు ఎన్టీఆర్. నిజంగా ఎంత బాగుంటే అంత బాగా చేశాడు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది. ఇంకా సెంధిల్ గారు అంటే మీకు తెలిసిందే కదా, బాహుబలి. అంత వైరల్ అయ్యారి మామూలు కాదు బ్రో. నువ్వేంటి బ్రో, మనిషివా రోబోవా ఏంటి? ఆ డాన్స్ ఏంటి? ముడుకులు చెప్పులు పగిలిపోతే ఆ డాన్సులు కానీ మనం ట్రై చేస్తే. అందుకే నేను ట్రై చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూడండి, ఎవ్రీథింగ్, ప్రతి ఎమోషన్ ఉంది ఈ సినిమాలో. మిస్ అవ్వద్దు. లవ్ యూ. నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ ఉండేవాడిని ఆ థియేటర్ లో పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. జూనియర్ నాకైతే జూనియర్ లాగా అనిపించలేదు. ఇక కొంతమంది లెక్కలేస్తుండొచ్చు, జూనియర్ రేపు ఇంకో 2 సినిమాలు ఇస్తాడు, సబ్ జూనియర్ స్థాయికి పడిపోతాడని. లేదండి, ఈయన సీనియర్ స్థాయికి ఎదుగుతాడు ఖచ్చితంగా. ఇండస్ట్రీలో 30 ఏళ్ళు ఉంటాడు. ఫస్ట్ సినిమా తోటే ఆ ఈజ్ కనపడదు. ఎక్కడ యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. కొత్త నటుడు ఏం చేస్తాడు అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలలేదు. నాకైతే మన ఇప్పుడున్న టాపిక్ అంటే నా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి వీళ్ళ తర్వాత ఇంకో 4-5 స్తంభాలు ఉన్నాయి కదా. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళు ఉన్నారుగా. వీళ్ళు స్టార్టింగ్ కెరీర్ లో 3-4 సినిమాలు తీసినప్పుడు వాళ్ళ ఈజీ ఎలా ఉందో, సో యాక్టింగ్ లో, డాన్స్ లో కానీ, పెర్ఫార్మెన్స్ లో కానీ, అటువంటిది ఈయన మొదటి సినిమాలో నాకు కనపడదు. సో ఎక్కడ ఈయన కొత్త నటుడు అనే ఫీలింగ్ ఎక్కడ కలలేదు. నిజంగా ఎన్టీఆర్ అభిమానం అని చెప్పేసుకున్నాడు కదా, ఆయన చేసిన డాన్స్ లో, పెర్ఫార్మెన్స్ లో కనపడదు. సో చాలా ఈజీగా చేశాడు. ఎక్కడ ఇక్కడ తగ్గిపోయాడు అనే ఫీలింగ్ ఎక్కడ కలగలేదు. చాలా బాగా అనిపించేసింది. శ్రీలీలతో డాన్స్ అయితే, ఆ పాటకైతే రచ్చరచ్చ చేసి పడేసింది. మనకు వైరల్ సాంగ్ అయితే రచ్చరచ్చ చేసి పడేసింది. బాగా అనిపించింది. శ్రీలీల కూడా ఓన్లీ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చిన సాంగ్ కూడా, మనకు వచ్చిన సాంగ్ కూడా సెకండ్ హాఫ్ లోనే వస్తుంది. మనం డ్రీమ్ లోకి వెళ్ళిపోయి అది తీసేసుకుంటాడు. నాకు నచ్చిన అమ్మాయితో నేను చేయాలని చాలా ఈజీగా చేసిండు. సో సినిమా పరంగా అక్క తమ్ముడు కొంతమంది అన్నారు నిన్న సినిమా చూసిన తర్వాత, తమ్ముడు అని టైటిల్ పెడితే బాగుండేది ఏమని ఫీలింగ్. నిజంగా తమ్ముడు టైటిల్ పెడితే బాగుండే అనిపించింది. అఫ్కోర్స్ కొత్తగా వచ్చాడు కాబట్టి నేను జూనియర్ ని అన్నట్టుగా ఆ టైటిల్ పెట్టుకుని వచ్చాడు. ఆ టైటిల్ కి న్యాయం చేశాడు భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా నాన్న పేరు నిలబెడతాడు. జూనియర్ సబ్ జూనియర్ స్థాయికి పడిపోకుండా సీనియర్ గా ఇండస్ట్రీలో ఉంటాడు. ఖచ్చితంగా 20-30 ఏళ్ళు ఉండి ఏదో ఒక రోజు నేను ఇండస్ట్రీలో 30 years ఇండస్ట్రీ అని చెప్పి సీనియర్ గా తన పేరు నిలబెట్టుకుంటాడు. టాలెంట్ కనపడదు నాకైతే. ఆఫ్ కోర్స్ ఫస్ట్ సినిమాతో డబ్బు ఉంటే రావచ్చేమో, కానీ నాకు ఫస్ట్ సినిమాలోనే టాలెంట్ కనపడుతుంది. మన సీనియర్ హీరోల కొడుకులు ఎలా వచ్చి తమ టాలెంట్ నిరూపించుకున్నారో, సో మనోడు కూడా ఖచ్చితంగా తన టాలెంట్ నిరూపించుకుంటాడు. ఖచ్చితంగా 20-30 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉంటాడు. జూనియర్ అయితే నాకు నచ్చాడు, సీనియర్ గా నిలబడతాడు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ.